సో దేవరాలో జాన్వీ కపూర్ సాంగ్లో ఇప్పుడు బాగా ట్రెండ్లోకి వచ్చింది, ఎలాగనిపిస్తుంది? ట్రెండ్ అంటే నిజమేనా ట్రెండ్ సృష్టించే వారు కొంతమంది ఉంటారు కదా. సో అట్లా జాన్వీ కపూర్ లాంటి మేడం ఒక బాలీవుడ్ స్టార్ కూడా సో మన ఎన్టీఆర్ ఏదైతే ప్రోమో సాంగ్ వచ్చిందో చుట్టుమల్లే తన స్టోరీ పెట్టుకోవడం వల్ల నిజంగా ఒక డిఫరెంట్ హైప్ క్రియేట్ అయిపోయింది అన్న. నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, బాలీవుడ్లో కూడా అరే సినిమా మీద కొద్దిగా క్యూరియాసిటీ ఎక్కువ బాగా పెరిగిందన్నమాట బాలీవుడ్ ద్వారా. సో నాకైతే బాగా అంటే బాగా నమ్మకం ఉంది అన్న. సో మన జాన్వీ కపూర్ ఇప్పుడు దేవరలో మేడంతో మన ఎవరైతే శ్రీదేవి మన కూతురు జాన్వీ కపూర్ ఉందో 100% ఎన్టీఆర్తో మంచి హిట్ కొట్టిన తర్వాత బుచ్చిబాబుతో కూడా సినిమా ఉంది. సో ఈ రెండు సినిమా సక్సెస్ అయితే మాత్రం 100% తెలుగు ఇండస్ట్రీలో మనకు చెప్తున్నా ఎవరు వినిపెట్టారు అని చెప్తున్నా. సో మన శ్రీలీల వినిపించదు, ఇంకెవరు వినిపించారు. 100% ఈమె జాన్వీ కపూర్ అయితే తెలుగు ఇండస్ట్రీ ఊపిస్తున్న ఫీలింగ్ నాకు కలిగింది. నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, మొత్తం బాలీవుడ్లో కూడా తన పేరే బాగా వినపడుతున్న ఫీలింగ్ ఉంది. చూడండి నా శ్రీదేవి కూడా మేడం కూడా ఫస్ట్ మన తెలుగు కాదు, తను అక్కడి నుంచి వచ్చి మన తెలుగు వాళ్ళకి చాలా క్లోజ్, చాలా ఇష్టపడే వ్యక్తులు మన రాజీవ్ ఉన్నాడు, చాలా బాగా ఇష్టం తనకంటే. అట్ ద సేమ్ టైం మేబీ ఫ్యూచర్లో కూడా తను కూడా ఈ 2 సినిమాల తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో మనకు తెలుగు అమ్మాయిలాగా ఉండిపోతాను అనుకుంటే 100% మంచి హిట్ కొట్టాలి. మన దేవర సినిమా అట్ ద సేమ్ బుచ్చిబాబు సినిమా మంచి హిట్ కొట్టి జాన్వీ కపూర్లో నిజంగా మంచి వర్స్టైల్ యాక్టర్ని చూడాలనుకుంటున్నాం. దేవరాలో కూడా నెగిటివ్ రోల్ చేసిందనే కామెంట్స్ కూడా వినిపిస్తుంది. నెగిటివ్ రోల్ యాక్ట్ అవుతుంటారు అన్న, వాళ్ళ యాక్టర్స్ అన్న నెగిటివ్ అయినా నీకు ఎవరు చెప్పారన్నా నెగిటివ్ లేసి ఎందుకన్నా మీ యూట్యూబ్ వస్తే నిజంగా తలనొప్పి అన్న. నిజంగా అసలు తన విలన్ అయిందా హీరోయిన్ అయిందా, లేకపోతే కొంతమంది అయితే దేవరలో జాన్వీ కపూర్ ఫస్ట్ హాఫ్లో చచ్చిపోతా అంటాడు. మరి నీ ఏడ దొరికినా సార్ మీరు సినిమా చూసి రా అన్న. అసలు మనం సినిమా చూద్దాం ఫస్ట్. 100% సినిమాలో ఉంటుంది, 100% నెగిటివ్ రోల్ ఉండదు. అంత పెద్ద ఆమె నెగిటివ్ రోల్ చేస్తాను ఎట్లా నమ్ముతాం అన్న, నాకు అర్థం కాదు. 100% తాను మంచి రోల్ చేసి సినిమాలు చేయబోతుంది, మంచి హిట్ కొట్టబోతుంది అనుకుంటున్నాను. దేవర గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు మీరు? ప్యాన్ వరల్డ్ షేక్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు 100%. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది 100%. ఈసారి మాత్రం రచ్చరంబల దెత్తడి పోషం కూడా అనే ఫీలింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కలిగింది. అందరూ కూడా నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న, ఎన్టీఆర్ అంటేనే ఒక ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూడరు, అందరూ మన తెలుగు ఉండే ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి 100% నాకు నమ్మకం ఉంది. ఈసారి మాత్రం కల్కి సినిమా మనం చూసామన్నా. సో 1000 కోట్లు కొట్టి ఆ చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర సృష్టించాలంటే మళ్ళీ దేవరతో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. 100% కొట్టుద్ది అనుకుంటున్నాను. 100% చెప్తున్నాను. 2000 స్టార్టింగ్ 2000 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనకు తెలియదు. 100% తనకుండా స్టాండ్ అలాంటిదని అనుకుంటున్నాను. దేవరా తుఫాన్ లోడింగ్ అని కొత్తగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. అవును, ఎలాగనిపిస్తుంది? నిజంగా ఇది చాలా పెద్ద తుఫాన్ అన్న. ఈ తుఫాన్లో చాలా సినిమాలు కొట్టుకుపోతాయి భయ్. 100% చాలా సినిమాలు రికార్డులు కొట్టుకుపోతున్నాయి. 100% ఆశపడి ఇది ఒక పెద్ద సునామీ. ఈ సునామీలో ఎవరు ఆపలేరు. ఇది తట్టుకోలేని సునామీ 100% రాబోతుంది అనుకుంటున్నా. ఈసారి ఆయన వర్స్టైల్ యాక్టర్ అని నిజంగా చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి. నిజంగా నాకైతే చాలా ఇష్టము. ఒక మాట అప్పట్లో ఎన్టీఆర్ మన ఆర్జీ ఒక మాట అన్నాడు, సీనియర్ ఎన్టీఆర్ కన్నా గొప్పోడా జూనియర్ ఎన్టీఆర్ అంటే కొన్నిసార్లు నిజంగా అవును అనిపిస్తుంది. అంటే ఆ యాక్టింగ్లో మానవత గురించి మన పొలిటిక్ గురించి మాట్లాడలేదు. సో నిజంగా తన యాక్టింగ్లో నిజంగా వేరే టెంపర్ సినిమా చూశాను భయ్యా, అది నిజంగా గూస్ బంప్స్ వస్తుంటాయి. నిజంగా అట్లాంటి వ్యక్తి నిజంగా చాలా మన తెలుగు ఇండస్ట్రీకి మంచి ఏమంటారు మట్టిలో మాణిక్యం అన్న. మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం అంటే చాలా అదృష్టవంతులు ఫీల్ అవుతున్నాను. ఎన్టీఆర్ దొరకడం అనేది చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీరు ఎన్టీఆర్ గారి సినిమాలో ఏదైనా అవకాశం వస్తే చేస్తారా? చేస్తానడు ఏందన్నా, నేనైతే మా ఊర్లో నేను గుడి కడతాను. నేను అది నిజంగా రావాలని కోరుకుంటే 100% నేనేందన్నా ఎవరైనా పెద్ద పెద్ద స్టార్స్ అయినా కూడా ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయడం చాలా ఇష్టం కాబట్టి 100% నాకైతే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు.